సో ఒక్కసారి నేను ఆ చైల్డ్ రౌటింగ్ ఒకటి కంప్లీట్ చేసేస్తాను. చిన్న స్టెప్పే, పెద్ద ప్రాబ్లం లేదు. సో దాంట్లో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, అది ఎలా చేయాలని చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఈ పర్టికులర్ రౌటింగ్లో హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ లింక్స్ ఎలాగైతే వర్క్ చేస్తున్నాయో స్టూడెంట్ కూడా అట్లాగే వర్క్ చేస్తుంది. కాకపోతే ఈ స్టూడెంట్లో కొన్ని లింక్స్ క్లిక్ చేస్తే అభిషేక్ మీద క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, అభిషేక్ కుమార్ ఇన్ఫర్మేషన్ ఇదే పేజ్లో దాని కింద డిస్ప్లే అవుతుంది అనమాట. శుభం మీద క్లిక్ చేస్తే శుభం ఇన్ఫర్మేషన్ ఈస్ గెటింగ్ లోడెడ్ ఇన్ ద సేమ్ పేజ్ బట్ ఇన్ అ డిఫరెంట్ పొజిషన్. స్నేహ మీద క్లిక్ చేశాను అనుకోండి, వేరే పొజిషన్ మీద ప్లేస్ అవుతుంది. సో ఇట్లా వాట్ యూ కెన్ డూ ఇస్, ఒక్కటే పేజ్లో మనకి డిఫరెంట్ లింక్స్ ఉండి ఆ లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి అదే పేజ్లో లోడ్ అవడమే చైల్డ్ రౌటింగ్ అనమాట. ఇప్పటివరకు మనం ఏం చేసాము అని అంటే వెన్ వి క్లిక్ ఆన్ ఇట్ వేరే అంటే ఈ ఉన్న పేజ్ పోయి ఇంకొక కొత్త పేజ్లో లోడ్ అయ్యేది, అంటే కొత్త కాంపోనెంట్గా లోడ్ అయ్యేది. దీన్ని ఓవర్ రైట్ చేసేసేది మొత్తం. ఇప్పుడు అట్లా ఓవర్ రైట్ చేయట్లేదు, సేమ్ పేజ్లోనే ఇంకొక ప్లేస్లో లోడ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్, రైట్? సో అలాంటి రౌటింగ్ని మనం ఎలా చేయొచ్చు? ఇప్పుడు ఆల్రెడీ నేను ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూసుకున్నాను. ఎంప్లాయీస్ అని నేను క్లిక్ చేసినప్పుడు ఐ హ్యావ్ ఎంప్లాయీస్ లోడ్ అయినాయి ఇక్కడ. దాంట్లో భాష మీద క్లిక్ చేసినప్పుడు భాషా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ సపరేట్ కాంపోనెంట్ దాని కిందనే ఇంకొక కాంపోనెంట్గా లోడ్ అయిపోయింది. రాధిక క్లిక్ చేసినప్పుడు రాధిక ఇన్ఫర్మేషన్ సపరేట్ కాంపోనెంట్గా కింద లోడ్ అయిపోయింది. సో దిస్ ఈస్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ చైల్డ్ రౌటింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రవీణ్, శ్రీకాంత్ సపరేట్గా లోడ్ అయ్యారు. అఫ్ కోర్స్ లింక్స్ లోడ్ అయినాయి. ఈ ప్రవీణ్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి,
స్టూడెంట్స్ కాంపోనెంట్ మొత్తం పోయి స్టూడెంట్ డీటెయిల్స్ కాంపోనెంట్ వచ్చేసింది ఇక్కడ సేమ్ ప్లేస్లో లోడ్ అవుతుంది. అదే ఎంప్లాయీస్ అయితే ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్ పోలా ఉన్న కాంపోనెంట్లోనే పక్కన లోడ్ అవుతుంది. సిచ్యువేషన్స్ని బట్టి రెండు మనకు అవసరమే. ఓకే, సో అట్లా ఎట్లా చేస్తాం అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో దాన్ని జాగ్రత్తగా మనం చేసుకుందాం ఒకసారి. యా, సో ఇప్పుడు వెన్ వి క్లిక్ ఆన్ ఒకసారి ఇది స్టూడెంట్స్ యా, when we click on a link, a student link, we are redirecting to a different path, right? ఈ పాత్ ఎక్కడ లోడ్ అవ్వాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్, ఆ పర్టికులర్ లోడింగ్ ఇన్ఫర్మేషన్ మనము ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ లోడ్ అవ్వాలి అనేది ఇక్కడ రాసాం. అంటే హోమ్ పేజ్లోనే ఈ స్విచ్లో రాసాం, ఈ స్విచ్లో లోడ్ అవ్వాలి అని మనం చెప్పేసాం అన్నమాట. అంతేనా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ లోడ్ అవ్వకుండా సేమ్ స్టూడెంట్స్లోనే మనకి దీని కింద ఒక చోట లోడ్ అవుతే చాలు. అంటే ఇక్కడ మనం స్విచ్ రాసుకోవాలి. చూడండి, సో ఇక్కడ మనము ఆ రౌట్ని మనం పెట్టాల్సి ఉంటుంది, ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ లోడ్ అవ్వడానికి సేమ్ అదే పేజ్లో మీరు ఇక్కడ లోడ్ చేయండి అని చూపించాలి. సో వాట్ డూ ఐ డూ? ఐ విల్ గో బ్యాక్ టు app.js. I'll simply cut this. కట్ చేసేసి చూడండి, ఎక్కడ లోడ్ చేయమని చెప్తున్నాను నేను, student.js ఇక్కడే లోడ్ చేసేసి అని చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ స్టూడెంట్ కాంపోనెంట్ ఉండదు కాబట్టి కాంపోనెంట్ స్టూడెంట్ డీటెయిల్స్, దానికోసం పైన ఆటోమేటిక్ ఇంపోర్ట్ కోసం. సో దట్స్ ఫైన్, ఇది ఇక్కడున్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, దట్స్ ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు కొద్దిగా చూసుకోవాలి మనం. సో వెన్ వి క్లిక్ ఆన్ దిస్ లింక్, స్టూడెంట్ డీటెయిల్స్ అనే లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి చూద్దాం. అదేంటి ఓకే, కంపైల్ అవుతుంది. ఓకే, ఎంప్లాయీ వరకు ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ మీద క్లిక్ చేశాను. స్టూడెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది, ఎక్కడ వరకు స్టూడెంట్ లిస్ట్ డిస్ప్లే అవ్వడం వరకు బాగానే ఉంది. వెన్ ఐ క్లిక్ ఆన్ ప్రవీణ్, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. లోకల్ హోస్ట్ /3000 తర్వాత ఇమీడియట్గా స్టూడెంట్ డీటెయిల్స్ అనే పాత్ వచ్చేసింది. అయితే మనం యాక్చువల్గా ఇక్కడ డిస్ప్లే చేసిన ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే స్టూడెంట్ ఈ కాంపోనెంట్ ఎప్పుడు లోడ్ అవుతుంది, స్టూడెంట్ కాంపోనెంట్ ఎప్పుడు లోడ్ అవుతుంది, /స్టూడెంట్స్ ఉన్నప్పుడు లోడ్ అవుతుంది. దాంట్లో ఇంకొక కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అని అంటే ద పాత్ షుడ్ బి లైక్ స్టూడెంట్ డీటెయిల్స్ కదా. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ రౌట్ని, ఈ రౌట్ అని అంటే ఏంటి అని అంటే దిస్ రౌట్ ఈస్ నథింగ్ బట్ student/student details. So you have to mention it as like
స్టూడెంట్ స్లాష్ స్టూడెంట్ డీటెయిల్స్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సేవ్ అబౌట్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ నేను మూవ్ చేయగానే ఇంకొకటి కూడా చూసుకున్నాం ఒకసారి. యాప్ డాట్ జేఎస్లో దిస్ వాజ్ స్టూడెంట్స్. ఓకే, సో బీ కేర్ఫుల్. సో స్టూడెంట్స్ లోపల స్టూడెంట్ డీటెయిల్స్ అని పడ్డప్పుడు దిస్ పాత్ షుడ్ బి మ్యాచ్డ్. ఇంకా ఉంది, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. సో when I move my mouse, ఇక్కడ ఏమంటుంది, లోకల్ హోస్ట్ కింద చూడండి, ఇక్కడ చూడండి, మీరు కనపడుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో మీకు ఆ లింక్ కనపడుతూ ఉంటుంది. యా, సో ఇక్కడ పాత్ ఏమొచ్చింది అని అంటే స్టూడెంట్స్ స్లాష్ స్టూడెంట్స్ డీటెయిల్స్ స్లాష్ సో అండ్ సో. అయినా సరే నాకు ఇక్కడ ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు సార్ అని అంటే, యా యూ హ్యావ్ వెయిట్ ఎ మినిట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాప్ డాట్ జేఎస్లో నేను ఎగ్జాక్ట్ ఈ పాత్ ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్ని లోడ్ చేయండి అని చెప్తున్నాను. సో స్టూడెంట్ స్లాష్ స్టూడెంట్స్ స్లాష్ ఉన్నా సరే ఇది ఎగ్జాక్ట్ పాత్ కాదు కాబట్టి అసలు దీన్ని కూడా లోడ్ చేయనివ్వట్లేదు. ఫస్ట్ అది లోడ్ అవ్వాలి కదా, అది లోడ్ అయితే దాని లోపల ఇది లోడ్ అయ్యేది. సో మీరు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ ఎగ్జాక్ట్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ కనుక రిమూవ్ చేయకపోతే ఇప్పుడు ఇది స్టూడెంట్స్ స్లాష్ స్టూడెంట్ డీటెయిల్స్లోనే ఉన్నాం మనం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పాత్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి బేసిక్ స్టూడెంట్సే మనకి స్టూడెంట్ కాంపోనెంటే లోడ్ అవ్వట్లేదు ఇక్కడ. సో అందుకని దీన్ని ఎగ్జాక్ట్ని రిమూవ్ చేస్తుంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కాంపోనెంట్కి కూడా మనకి స్టూడెంట్ కాంపోనెంట్ అయితే లోడ్ అవుతుంది, కానీ దాని కింద లోడ్ అవ్వాల్సింది లోడ్ అవ్వట్లేదు. ఎందుకు అది లోడ్ అవ్వట్లేదు అని అంటే ఇట్స్ అ సింపుల్ థింగ్ లైక్ దిస్ పాత్ ఈస్ గోయింగ్ టు మ్యాచ్ ఓన్లీ ఫర్ స్లాష్ స్టూడెంట్ డీటెయిల్స్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఆ పాత్ స్లాష్ స్టూడెంట్స్ స్లాష్ అవసరం. ఓ అదేంటిది, పాత్రలో మార్పు వచ్చింది కదా. చూడండి ఇక్కడ నేను ఇక్కడ స్టూడెంట్స్ అని అనగానే ప్రతిసారి ఇది ఈ లింక్ ఎగ్జిస్టింగ్ పాత్కి యాడ్ అవుతూ పోతుంది. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ మీద క్లిక్ చేయగానే బాగానే ఉంది. ప్రతిసారి మొత్తం పాత్కి యాడ్ అవుతూ పోతుంది. ప్రతిసారి మొత్తం పాత్ మొత్తానికి స్టూడెంట్ డీటెయిల్స్ స్టూడెంట్స్ అనేది యాడ్ అవుతూ పోతుంది. సో ఆ లింక్ ఇక్కడ. సో దానికి మనం ఏం చేయొచ్చు అని అంటే జస్ట్ సో వీ హ్యావ్ టు రీక్రియేట్ ద పాత్ ఎవ్రీ టైమ్. వీ హ్యావ్ టు రీక్రియేట్ ద పాత్ ఎవ్రీ టైమ్. ఎట్లా రీక్రియేట్ చేస్తున్నా చూడండి. $URL. అయితే మరి ఈ యూఆర్ఎల్ ఏంటి, ఈ యూఆర్ఎల్ ఎట్లా, యూఆర్ఎల్ ఎందుకు అని అంటే
ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యూఆర్ఎల్కి నేను బైండ్ చేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి ఏ యూఆర్ఎల్ అయితే ఉందో దానికి నేను దీన్ని బైండ్ చేయాలి. దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఈస్. ప్రస్తుతానికి ఉన్న యూఆర్ఎల్కి నేను బైండ్ చేస్తున్నా. సో కాకపోతే ఈ యూఆర్ఎల్ ఎలా తెచ్చుకోవాలి, ఇప్పుడు యూఆర్ఎల్ని ఇప్పుడున్న యూఆర్ఎల్ని మనం ఎలా తెచ్చుకోవాలి అని అంటే దానికోసం మనకి ఒక హుక్ ఉంది. రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి తెచ్చుకునే హుక్ ఏంటంటే యూస్ లొకేషన్, use route match, not use location, use route match. సో ఈ యూజ్ రౌట్ మ్యాచ్ నుంచి మనం ఏం చేయొచ్చు అని అంటే మన యూఆర్ఎల్ని మనము పిక్ చేసుకోవచ్చు అనమాట. వేర్ యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ రౌట్ మ్యాచ్. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఉన్న యూఆర్ఎల్ వచ్చి మనకి వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ నాట్ అన్ అరే, we have to get it as an object. Use route match returns an object, not an array. Okay, fine. సో ఒకసారి మళ్ళీ మనం హోమ్ అబౌట్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్రవీణ్ మీద క్లిక్ చేసినాను, తర్వాత శ్రీకాంత్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఇట్స్ నాట్ యాడింగ్ అప్. ఆ స్టూడెంట్స్ అనేది ప్రతిసారి మనకి యాడ్ అవుతూ వెళ్ళట్లేదు, మాన్యువల్గా వెళ్ళట్లేదు. ఇక్కడ ఇది ఇట్ ఈస్ డైరెక్ట్లీ చేంజింగ్ ద ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ అనమాట. యూఆర్ఎల్ని మనకి చేంజ్ చేసి చూపిస్తుంది మనకి. ఓకే, సో ఈ యూఆర్ఎల్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని అది. బట్ స్టిల్ వై ఇట్ ఈస్ నాట్ గెటింగ్ మ్యాచ్డ్, ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి ఇది ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద /students/student details. ఓకే, సో దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని అంటే మనము ఇక్కడ చూద్దాం ఒకసారి, పాత్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన పాత్ ఏంటి, ఇక్కడ పాత్ అని అంటే ఇది పాత్ మనకి యాక్చువల్గా. సో దీన్ని మీరు కొంతమంది ఇందాక నేను చూపించినట్టు ఇక్కడ /student అని పెట్టేసుకోవచ్చు కదా. సో దిస్ పాత్ ఈస్ గెటింగ్ మ్యాచ్డ్, రైట్? ఇక్కడ చూడండి, ఇప్పుడు శ్రీకాంత్ అని క్లిక్ చేయగానే శ్రీకాంత్ డీటెయిల్స్ ఇప్పుడు లోడ్ అయిపోతున్నాయి. ఇక్కడ ప్రవీణ్ అని క్లిక్ చేయగానే ప్రవీణ్ డీటెయిల్స్ ఇక్కడ లోడ్ అయిపోతున్నాయి. బాగానే ఉంది, కానీ బట్ డోంట్ యూజ్ ఇట్, ఎందుకంటే ఇది యూనివర్సల్ సొల్యూషన్ కాదు. సో మనకి ఇప్పుడు ఉన్న పాత ఏంటి అనేది మనమే యూఆర్ఎల్ నుంచి తెచ్చుకోవాలి. ఉన్న మన పాత ఏదైతే ఉందో దాన్ని మన బ్రౌజర్ ఇక్కడి నుంచే మనం దీన్ని పాత అంటాం కదా, ఈ పాత్ని మనమే తెచ్చుకోవాలి. వీ హ్యావ్ టు పిక్ అవుట్ ఫ్రమ్ ద యూఆర్ఎల్. అలా ఎలా తెచ్చుకోవచ్చు అని అంటే అగైన్ వీ హ్యావ్ టు మేక్ యూజ్ రౌట్ మ్యాచ్. సో దాన్ని మనం పాత్ అని అంటాం. సో గెట్ ద పాత్ అండ్ పుట్ ఇట్ ఓవర్ హియర్. సో దానికోసం అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ద యూఆర్ఎల్. వీటిని మనం టెంప్లేట్ స్ట్రింగ్స్ అని అంటాము. ఓకే, ఈ కోడ్స్ కనుక పెడితే మనకి, సో దీన్ని మనం ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేద్దాం. ఎట్లా చేద్దాం? టెంప్లేట్ స్ట్రింగ్స్ యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్, అఫ్ కోర్స్ ఎందుకంటే ఇది జావా స్క్రిప్ట్ సింటాక్స్ కాబట్టి వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్సైడ్ ద బ్రాకెట్స్. ఎస్కేప్ క్యారెక్టర్ యూస్ చేసి ఎస్కేప్ క్యారెక్టర్ / ఇక్కడ మనకి పాత్ రావాలి. సో హౌ డు ఐ గెట్ ద పాత్ ఓవర్ హియర్? $PATH path. సో హియర్ ఇప్పుడు పాత్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దెన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో శ్రీకాంత్ ఈస్ డిస్ప్లేడ్, ప్రవీణ్ గాట్ ఆల్సో డిస్ప్లేడ్. ఓకే,
సో అట్లా మనము వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ నెస్టింగ్ అంటే నెస్టింగ్ అవర్ చైల్డ్ రౌట్స్ని మనము ఇట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ వీ కెన్ డూ. ఓకే గైస్, గాట్ మీ? ప్రవీణ్, ఒక చిన్న డౌట్. ఇక్కడ పాత్ యూఆర్ఎల్ అంతా ఒకటే ఉంటుందా? రెండు ప్రస్తుతానికి ఒకటే. ఇక్కడ రెండు ఒకటే అంటే అది లోకల్ హోస్ట్ 3000 స్టూడెంట్స్ అది. ఇప్పుడు మీకు పాత్ అనేది లోకల్ హోస్ట్ స్టూడెంట్స్ యాక్చువల్గా యూఆర్ఎల్ అంటే దిస్ ఈస్ ద కంప్లీట్ థింగ్ ఈస్ కాల్డ్ యూఆర్ఎల్. ఈ పాత్తో కలుపుకుంటేనే యూఆర్ఎల్ అవుతుంది అది. ఓకే, అండ్ దీస్ ఆర్ కాల్డ్ పారామీటర్స్. సో ఇదంతా కలిపితే పాత్ అవుతుంది మీకు. సారీ యూఆర్ఎల్ అవుతుంది. అదే మీకు పాత్ అని అంటే ఇది ఒక్కటే పాత్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద పాత్. దీన్ని మనం పాత్ అంటాం. ఇప్పుడు పాత్ బదులు డైరెక్ట్ యూఆర్ఎల్ పెట్టచ్చు కదా అక్కడ. ఈ సిచ్యువేషన్ లో సేమ్ అండి, కానీ అన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు అదిగో మళ్ళీ యూఆర్ఎల్ అంటే లోకల్ హోస్ట్ కూడా కలుపుకుని యూఆర్ఎల్ అండి. యూఆర్ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఈవెన్ ద లోకల్ హోస్ట్ ఇంక్లూడ్ చేసుకుంటేనే యూఆర్ఎల్ అవుతుంది. యా, పాత్ అంటే ఈ స్లాష్ తర్వాత ఉండేదాన్ని మనం పాత్ అంటాం. సో URL is a complete thing. ఇదంతా కలుపుకుంటే మనకి URL అవుతుంది. URL path అంటే ఓన్లీ దట్ పార్ట్. ఈ పార్ట్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పాత్. ఇక్కడ చూడండి, పాత్ అంటే ఈ ముక్క మాత్రమే పాత్ అంటే. URL is a combination of, I mean, ఇదంతా కలుపుకునే URL అవుతుంది. ఇప్పుడు అర్థమైందండి. నెక్స్ట్, సో హోప్ఫుల్లీ యూ గాట్ ద నెస్టెడ్ రౌటింగ్. ఓకే, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, అది నేను ప్రాజెక్ట్ చేయించేటప్పుడు చేపిస్తాను. దట్ ఈస్ కమ్స్ అండర్ రీడైరెక్షన్. సో ఇక్కడ ఓకే, రీడైరెక్షన్ అని అంటే లాగిన్ అవ్వకపోతే మనము ప్రొటెక్టెడ్ పేజ్ని చూపించకుండా ఉండడానికి లాగిన్ అయిన తర్వాత, దట్ ఈస్ కాల్డ్ గార్డ్స్. ఓకే, అది కొద్దిగా అడ్వాన్స్ కాన్సెప్ట్, ఏం లేదు. దానికి కూడా మనం ఇంకొక హుక్ వాడతాం. సో ఇప్పుడు నేను ఇప్పటివరకు మీకు ఎన్ని హుక్స్ చూపించాను? వాట్ ఆర్ ద హుక్స్ ఐ హ్యావ్ షోన్ యూ? యూజ్ రౌట్ మ్యాచ్ ఈజ్ వన్ హుక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్. హలో, రైట్. ఇప్పుడు మామూలుగా మనం యూజ్ చేసే హుక్స్ అనే కాకుండా ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ కూడా హుక్స్. మనకి ఇవన్నీ వాడుకునే కెపాసిటీ మనకి ఈ 16.8 రియాక్ట్లోనే మనకు వచ్చినాయి ఇవన్నీ, రైట్. ఇంతకుముందు లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. ఓకే, సో అట్లా మనకు ప్రతి చోట హుక్స్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఏదైనా కొత్త లైబ్రరీ వచ్చిందంటే ఆ లైబ్రరీ కూడా మనకు హుక్స్ ప్రొవైడ్ చేయవచ్చు. మేబీ సమ్ లైబ్రరీ మే ప్రొవైడ్ సమ్ హుక్. అట్లాగే మీకు ప్రతి దాంట్లో హుక్స్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే మీకు ఏమేమి హుక్స్ మీరు యూజ్ చేశారు అని చెప్తే, రెగ్యులర్ ఇన్బిల్ట్ హుక్స్ వచ్చేసి యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ హుక్స్ వాడాము. రియాక్ట్ రౌటర్లో ఏవి హుక్ మనం వాడుతుంది? యూజ్ రౌట్ మ్యాచ్ అనే హుక్ వాడుకున్నాం. వేర్ వీ హ్యావ్ యూజ్డ్ యూజ్ ఎఫెక్ట్. చెప్పండి మీరే ఎవరైనా యూజ్ ఎఫెక్ట్ ఉన్నాయి ఇక్కడ వాడండి. యూజ్ ఎఫెక్ట్, స్టేట్లెస్, బో, ఇంకా స్టేటెడ్ ఫంక్షన్లు దేనికి? ఓకే, యాజ్ అ లైఫ్ సైకిల్ హుక్. ఇప్పుడు
స్టేట్ మెయింటైన్ చేయడానికి మీరు యూజ్ స్టేట్ యూజ్ చేస్తారు. లైఫ్ సైకిల్ హుక్స్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఆఫ్టర్ ఎవ్రీ రెండరింగ్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ బిఫోర్ లీవింగ్ ద కాంపోనెంట్ యూజ్ ఎఫెక్ట్. అట్లా యూజ్ ఎఫెక్ట్లో ఒక ఫంక్షన్ రాసుకుంటాం. ఓకే, ఇక్కడ చూపిస్తాను. ఇంకొక పాయింట్ కూడా చూపించవచ్చు మీకు ఇప్పుడు. సో ఇక్కడ రాద్దాం యూజ్ ఎఫెక్ట్. సో రియాక్ట్లో నుంచే కాబట్టి తెచ్చుకునేది యూజ్ ఎఫెక్ట్. సో యూజ్ ఎఫెక్ట్లో ఏం రాద్దాం మనం? యూజ్ ఎఫెక్ట్ లోపల ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకోవచ్చు. దీంట్లో console.log of use effect called. చూడండి ఎట్లా ఏమేమి జరుగుతుంది యూజ్ ఎఫెక్ట్. కన్సోల్లో యూజ్ ఎఫెక్ట్ కాల్డ్ అనేది లోడ్ అయింది. సో బేసిక్గా హోమ్ పేజ్ని లోడ్ చేసినప్పుడు యూజ్ ఎఫెక్ట్ ఒకసారి తీసేస్తున్నాను. పేజ్ మొత్తాన్ని రీలోడ్ చేసినప్పుడు యూజ్ ఎఫెక్ట్ అనేది కాల్ అవ్వలేదు. ఎందుకు అని అంటే యూజ్ ఎఫెక్ట్ నేను ఎక్కడ కాల్ చేస్తున్నాను, ఏ కాంపోనెంట్లో కాల్ చేస్తుంది దాన్ని? స్టూడెంట్స్లో ఉందా యూజ్ ఎఫెక్ట్ హుక్? సో స్టూడెంట్స్ పేజ్లో ఉన్నప్పుడు ఆ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవ్వలేదు. అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు అప్పుడు కూడా కాల్ అవ్వలేదు. స్టూడెంట్స్ పేజ్ని లోడ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, యూజ్ ఎఫెక్ట్ కాల్ అయింది. అంటే పేజ్ లోడ్ అయిన తర్వాత కాల్ అవుతుంది. అట్లాగే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తున్నాను అనుకోండి, హోమ్ పేజ్కి వెళ్ళి మళ్ళీ స్టూడెంట్స్కి రాగానే అగైన్ యూ గాట్ యూజ్ ఎఫెక్ట్ కాల్. సో ఎప్పుడైతే మీ కాంపోనెంట్ లోడ్ అవుతుందో అప్పుడు మీరు యూజ్ ఎఫెక్ట్ని కాల్ చేయాలి. ఇదే ఒక ఆటోమేటిక్ ఫంక్షన్ కాల్ చేయాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ యూజ్ ఎఫెక్ట్. చెప్పండి. అంటే రెండర్ మెథడ్ అయిన తర్వాత ఈ ఆటోమేటిక్ కాల్ అవుతుంది ఇది? యా, మనకి రెండర్ మెథడ్ ఉండదు కదా. ఓకే, ఉండదు కాబట్టి ఎస్, అట్లా ఆ కాంపోనెంట్ మొత్తం లోడ్ అయిపోయిన తర్వాత కాల్ అయ్యే లైక్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ లాగండి. యా, కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఎగ్జాక్ట్లీ. దాంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయండి యాక్చువల్గా. దీంట్లో కూడా సపరేట్ సబ్ రౌట్స్ ఉన్నాయి. అప్పుడు కాంపోనెంట్ డిడ్ మౌంట్ అంటే ఆ సబ్ రౌట్స్ కి ఆ కాంపోనెంట్ డిడ్ మౌంట్ కి సంబంధం ఉండేది కాదు. సబ్ రౌట్స్ అంటున్నా, చైల్డ్ కాంపోనెంట్స్ ఉంటే అవి లోడ్ అవ్వక ముందే ఇది కాంపోనెంట్ డిడ్ మౌంట్ అయిపోయేది. సో అట్లా కొన్ని ఇష్యూస్ ఉండే వాటి మన కాంపోనెంట్ డిడ్ మౌంట్ లో. ఈ రెండరింగ్ చేసేటప్పుడు, స్టైల్స్ అప్లై చేసేటప్పుడు, ఇలాంటి పనులన్నీ చేసేటప్పుడు ఇష్యూస్ ఉండడం వల్ల వాటిని మనం యూజ్ చేయడం తగ్గించేసాం. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ యూజ్ ఎఫెక్ట్. ఇదేంటంటే మొత్తం అంతా రెండర్ అయిన తర్వాత మాత్రమే కాల్ అవుతుంది. ఇంకొక డౌట్, నార్మల్లీ కాంపోనెంట్ విల్ మౌంట్ కూడా మనం యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తాం కదా? యూజ్ చేస్తాం. అంటే పర్టికులర్ గా మనము రిటర్న్ అంటే మన కాంపోనెంట్ రెండర్ కాకుండా ముందు మనం ఇది కాంపోనెంట్ విల్ మౌంట్ కాల్ అవుతుంది కదా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ అడగండి ఒకసారి. కాంపోనెంట్ విల్ మౌంట్ వచ్చేసి మన కాంపోనెంట్ మౌంట్ కాకుండా ముందే రెండర్ అది విల్ మౌంట్ కాల్ అవుతుంది. విల్ మౌంట్ అవును. అది కూడా యూజ్ ఎఫెక్ట్ లోనే యూజ్ చేస్తాం కదా కోడ్ అంతా. ఎందుకు అక్కడ యూజ్ ఎఫెక్ట్ లో ఎందుకు యూజ్ చేయడం? యూజ్ స్టేట్ లో చేయండి, సెట్ స్టేట్ లో చేయండి. ఓకే ఓకే. యూజ్ ఎఫెక్ట్ లో కాదు రాయాల్సింది, యూజ్ స్టేట్ లో రాయాల్సింది కోడ్. ఓకే, మొత్తం ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ వచ్చేసి మనకు కాంపోనెంట్ మౌంట్ అయినాక యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఈ కంప్లీట్ గా కాంపోనెంట్ విల్ మౌంట్ అవన్నీ తీసేసారు కదా ఇప్పుడు మనకు కరెంట్ అని ఎవరు చెప్పలేదు. ఏమో నాకైతే అంటే ఎక్కడైనా ఉందా లైన్ ఉందా?
ఇట్ ఈస్ అంటే ఇట్లా అంటే డ్రాబ్యాక్స్ ఉన్నాయి అవి ఇవి అని ఒకటి మీడియం లో చదివినాను. అందుకు ఇవి మనం యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నామని అట్లా చెప్పారు. కరెక్టే, డ్రాబ్యాక్స్ ఉన్నాయి అని అన్నారు, కానీ వాటిని తీసేస్తున్నామని ఏమి నాకైతే అంటే నేను ఎక్కడ చూడలేదు. దే ఆర్ డిప్రికేటెడ్ అని అయితే అనలే. ఆ ఓకే వర్డ్ వచ్చేదాకా నేను ఏం చెప్పలేను వాటి గురించి. ఓకే డెప్రికేటెడ్ అన్నా అని ఎక్కడైనా నేను చదివాను. లేదు రియాక్ట్ అట్లేం లేదు. డ్రాబ్యాక్స్ ఉన్నాయని అది ఒకటే చదివినాను. ఇంకా డిప్లికేటెడ్ ఏం లేదు. ఆ వర్డ్ వచ్చేదాకా మనం ఏం చెప్పడానికి వీల్లేదు. అది తీసేశారా ఉంచారా అనేది ఏం చెప్పడానికి లేదు. ఓకే, ఓకే. అంటే సిచ్యువేషన్ బట్టి మనం ఇది యూజ్ చేసుకుంటా ఉండాలి. కాంపోనెంట్ డిడ్ మౌంట్ బదులు యూజ్ ఎఫెక్ట్ అట్లా. యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్ ని యూజ్ చేయండి, ఓకే. వాటిని వాడకండి. ఇప్పుడు ఇంకొక అంటే దీంట్లో వాడలేము. ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ అయితే మనం చేయలేము అనమాట. అవునవును కరెక్ట్. ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో మీరు లైఫ్ సైకిల్ బుక్స్ తీసుకురావాలి అని అంటే అసలు కుదరదు. సో అట్లా మనకి పాసిబిలిటీ లేదు, కాబట్టి వీటిని వాడాలి. ఏది యూజ్ స్టేట్ యూజ్ ఎఫెక్ట్. ఓకే. సో మోర్ దాన్ దట్, ఎందుకంటే కాంపోనెంట్ డిడ్ మౌంట్ ని, కాంపోనెంట్ విల్ మౌంట్ ని కరెక్ట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. అది రెండరింగ్ లో చేసేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని అంటే దానికి ఒక రీజన్ ఏంటంటే దే డోంట్ వాంట్ టు యూజ్ ద క్లాసెస్ ని వాడకుండానే చేయాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే ఓకే, సో ఓకే. ఆ పర్టికులర్ ప్రాసెస్ లో ఓన్లీ ఫంక్షన్స్ నే వాడదాము. ES6 అంటే యాంగులర్ ఒక వైపుకి వెళ్తుంటే రియాక్ట్ ఇంకొక వైపుకి వెళ్తుందండి. ఐ డోంట్ నో వై. వీళ్ళు ఎందుకో వెనక్కి రావాలని ట్రై చేస్తున్నారు. దే డోంట్ వాంట్ టు గో టు అడ్వాన్స్ థింగ్స్. అంటే ఎందుకో దానికి బండిలింగ్ ప్రాసెస్ లో ES5 కి దగ్గరగా ఉండేటట్టే చేయడానికి ట్రై చేస్తున్నారు. దట్ ఈస్ గుడ్ ఓన్లీ, నాట్ బ్యాడ్. బట్ ఆ ఫిలాసఫీ ఇంకా నేను అర్థం చేసుకోలేకపోయాను. సో దీంట్లో ఏంటంటే మొత్తం అంతా నార్మల్ ఫంక్షన్స్, నార్మల్ జావా స్క్రిప్ట్ లాగానే ఉంచేటట్టు పెద్ద పెద్ద ఈ క్లాసెస్ ని వాడడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అస్సలు. ఎందుకో వాళ్ళు దూరం పెడుతున్నారు అన్నమాట, దూరం పెడుతున్నారు. ఓకే, ఎనీవేస్, సో హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నెస్టింగ్, కాన్సెప్ట్ ఆఫ్ రౌటింగ్, కాన్సెప్ట్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్, యూజ్ రౌట్ మ్యాచ్. ఇవే కాదు సార్, ఇంకా ఉన్న యూజ్ లొకేషన్, హిస్టరీ, ఇవి రెండు కూడా మనము యూజ్ చేయాల్సి వస్తుంది. వీ విల్ బి యూజింగ్ దెమ్ ఇన్ ద వాట్ ఈస్ ఏ రీడైరెక్షన్ అండ్ అథెంటికేషన్. ఓకే, అది చేద్దామని. ఓకే, ఇప్పుడు మీకు ఒక API గురించి నేను చూపించాలి. ఆ API గురించి చూపించి నేను then I'll go back to the work. So what do you mean by API? ఏం చూపించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ముందైతే దానికి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. సో import React, component name is countries. I want to display the list of countries in a table. అది నాకు కావాలి, కానీ నేను కంట్రీస్ని ఎలా తెచ్చుకోగలను? హౌ కెన్ ఐ గెట్ మై కంట్రీస్? ఓకే, సో దానికోసం REST API అని ఒక API ఉంది. సో లెట్ us see. REST కంట్రీస్ లో REST కంట్రీస్ అనే ఒక API ఉంది. REST API అది. ఈ పర్టికులర్ URL కి కనుక నేను రిక్వెస్ట్ పంపిస్తే
నాకు అన్ని కంట్రీస్ వచ్చేస్తాయి అనమాట. కానీ ముందు నేను ఆ రిక్వెస్ట్ని ఎలా పంపించాలి? బై యూజ్ ఇన్ ద రియాక్ట్ అప్లికేషన్. ఓకే, సో ఫస్ట్ అయితే రెగ్యులర్గా చేసే పనులన్నీ చేసేద్దాం. సో ఐ హ్యావ్ టు క్రియేట్ అనదర్ పాత్. ఎగ్జాక్ట్ కావాలి నాకు. ఎగ్జాక్ట్ ఉన్నాయన్నీ పైన పెట్టేసి దాని కింద నేను పెట్టుకుంటాను. ఏది ఎగ్జాక్ట్ లేనివి. So I'll just remove the student details and employee details from this. Okay, వాడని అక్కడ ఉండడం కనుక. ఓకే గైస్, ఇక్కడ ఇది ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ చేయమని చెప్తున్నాను. సో అట్లాగే లింక్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ కంట్రీస్లో నేను ఓకే లింక్ తప్పు రాశాను. సో నేను ఎప్పుడైతే కంట్రీస్ మీద క్లిక్ చేస్తానో లిస్ట్ ఆఫ్ కంట్రీస్ అనే అదే కంట్రీస్ కాంపోనెంట్ వచ్చేసి లోడ్ అయింది. బాగుంది, రైట్? కంట్రీస్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ పీచ్ స్పెల్లింగ్ అదేనా? ఓకే, సో లిస్ట్ ఆఫ్ కంట్రీస్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్, అబౌట్, హోమ్, కంట్రీస్. ఓకే, సో ఇప్పుడు ఈ కంట్రీస్ నేను డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలంటే ముందు నేను డేటా తెచ్చుకోవాలి. డేటాను తెచ్చుకోవాలంటే ఏం చేద్దాం? ఎవరైనా ఐడియా ఇవ్వండి. నాకు డేటా ఎక్కడుంది? ఇక్కడుంది డేటా. ఈ URL రిక్వెస్ట్ పంపిస్తే నాకు డేటా వస్తుంది. దట్ ఈస్ పర్ఫెక్ట్. కానీ డేటాను ఎట్లా తెచ్చుకోవాలి? ఏమండి? ఏపీఐని కాల్ చేయాలి. ఎట్లా కాల్ చేద్దాం? కాల్ చేద్దాం కరెక్టే, కానీ ఎక్కడికి కాల్ చేద్దాం? రూటర్లో కాల్ చేయాలండి. మనం ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ డిస్ప్లే చేయాలి కాబట్టి ఐడియా లేదండి. ఓకే, అంటే ఇప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ అవుతున్నప్పుడు నాకు ఆ డేటా కావాలి. అవును, ఆ డేటా కావాలి అని అంటే ఎక్కడ కాల్ అవుతుంది? ఇప్పుడు ఆ డేటాని నేను స్టేట్ లో కదా పెట్టుకోవాలి. సో ముందు నేను ఆ స్టేట్ కోసం నేను ముందు ఒక స్టేట్ ని క్రియేట్ చేయాలి. ఆ కంట్రీస్ కోసం నేను ఒక స్టేట్ ని క్రియేట్ చేయాలి. సో వేర్ కంట్రీస్ కామా you set countries is equal to use state of. ఇప్పుడు ఏమైనా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటే మనం డైరెక్ట్ గా డిఫాల్ట్ వాల్యూస్ ని పంపించేవాడు. కానీ డిఫాల్ట్ వాల్యూస్ లేవు కాబట్టి మనం పంపించడానికి వీలు. I now want to use this set countries. కానీ సెట్ కంట్రీస్ ని కాల్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు కంట్రీస్ సెట్ అవుతాయి. కానీ ఆ సెట్ కంట్రీస్ ఎక్కడ కాల్ చేయాలనేది మ్యాటర్ కదా. సో ఫస్ట్ నాకు యూజ్ ఎఫెక్ట్ అయిపోనివ్వండి. యూజ్ ఎఫెక్ట్ ఆఫ్
అంటే కాంపోనెంట్ లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెట్ మీ కాల్ ద సర్వర్. ఎట్లా కాల్ చేసుకోవచ్చు? ఫెచ్ ఆఫ్ యుఆర్ఎల్. ఏదా యుఆర్ఎల్? కాపీ URL dot then. సో దీంట్లో నాకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ని నేను రిటర్న్ రెస్పాన్స్ డాట్ జేసన్, దీని లోపల నాకు దెన్ ఇప్పుడు ఫైనల్ గా నాకు ఇక్కడ డేటా వచ్చింది. ఆ డేటాని నేను డిస్ప్లే నేను కంట్రీస్ లో ఇన్సర్ట్ చేయాలి. సో అట్లీస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా ఇది ఒకసారి చూద్దాం, అసలు ఇది ఇక్కడ వరకు జరుగుతుందా లేదా అని చూద్దాం. సో home, about, ఎంప్లాయీస్ అండ్ కంట్రీస్. కంట్రీస్ మీద క్లిక్ చేయగానే ఇది లోడ్ అయింది అండ్ ఆల్ ద డేటా ఐ గాట్ ఇట్ ఇన్ ద యూజ్ ఎఫెక్ట్. యూజ్ ఎఫెక్ట్ లో నాకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది, డేటా సర్వర్ నుంచి నాకు వచ్చింది అండ్ దాన్ని డిస్ప్లే చేశాను. ఇప్పుడు ఈ డేటా నేను ఎక్కడికి పంపించాను? కంట్రీస్ లోకి పంపించాలి. ఎందుకు? అక్కడికి కదా అల్టిమేట్లీ కంట్రీస్ షుడ్ బి సెట్, రైట్? దానికోసం మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి? సెట్ కంట్రీస్. సెట్ కంట్రీస్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు కంట్రీస్ లో ఏముంది? వాట్ డూ ఐ హ్యావ్ ఇన్ ద కంట్రీస్? దిస్. ఓకే, కాకపోతే ప్రాబబ్లీ సెట్ కంట్రీ ఒకసారి నేను ఒక్కసారి యూజ్ వాట్ ఈస్ దట్ యూజ్ స్టేట్ కదా. సో లెట్ మీ గో ఫర్ యూజ్ స్టేట్ ఇన్ రియాక్ట్. యూజ్ స్టేట్ సెట్ కౌంట్ బాగానే ఉంది. సెట్ కౌంట్ సెట్ ఫ్రూట్ కూడా ఓకే. ఓకే, నాకు ఎక్కడ కాల్ బ్యాక్ కనపడట్లేదు. ఒకవేళ కాల్ బ్యాక్ చూద్దాం. ఓకే, సో సెట్ కంట్రీస్ లోపల can I have a callback? ఓకే, ఇక్కడైతే ఎర్రర్ ఏం లేదు. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కంట్రీస్. ఓకే, చూద్దాం. ఉండాలి ఒక కాల్ బ్యాక్ అయితే నాకు ఉండాలి. మరి కాల్ బ్యాక్ ఉందా లేదో ఒక్కసారి చూపించేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటుంది? యా, హుక్స్ డోంట్ సపోర్ట్ use state and use reducer do not support second callback argument. To execute a side effect after rendering, declare it in the components body with the use effect. So
సెకండ్ కాల్ బ్యాక్ని ఇది ఇవ్వట్లేదు అనేది పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రతిసారి అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకే డౌట్ వచ్చి నేను ఆపాను. ఓకే దాన్ని ప్రింట్ చేసేది నో ఇష్యూస్. సో కాకపోతే నేను ఏం చూపిద్దాం అనుకున్నానంటే యాక్చువల్గా ఈ డేటా అనేది స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది లేదా స్ట్రింగ్ ఫామ్లో లేదు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద డేటా ఫామ్ సెట్ కంట్రీస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద JSON డేటా. దట్స్ ఓకే. రైట్. జనరల్గా మనకి ఇది స్ట్రింగ్ ఫామ్లో ఉండొచ్చు. సో ఇక్కడ రెస్పాన్స్ని మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో నుంచి స్ట్రింగ్ని JSONగా మార్చి మనకి ఇచ్చింది కాబట్టి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ జనరల్గా అయితే మనం మళ్ళీ ఇంకొకసారి కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో ఓకే మనకైతే నాకు కంట్రీస్లో డేటా అంతా ఉంది. ఎట్లా చేద్దాం ఒకసారి. సో యుఎల్ లోపల COUNT countries dot map of and then sorry so country comma index li C dot name. I think it is C dot name C dot name and the key is fine. Control case ouch expected an assignment or function call instead of an expression, no unused expression. COUNTRIES countries. So empty array. One second. ఇక్కడ empty array కావాలి. Right. In the beginning it is empty. Okay. Yes sir. See all the list of countries are here. ఇక్కడ ఎందుకు empty పాస్ చేయాల్సి వచ్చింది అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద అంటే బిగినింగ్ అంటే ఇది లోడ్ అయ్యేటప్పటికి కంట్రీస్లో ఏమి ఉండదు కదా. కంట్రీస్లో మనకి మన కంట్రీస్ ఎప్పుడు వస్తాయి? వన్స్ వీ గెట్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్ నుంచి డేటా వచ్చిన తర్వాత మాత్రమే మనకి కంట్రీస్లో డేటా వస్తుంది. సో బిగినింగ్లో మనం ఖచ్చితంగా ఎంటీ అరే ఒకటే ఇంక్లూడ్ చేసుకోవాలి. వాట్ యు సే? ఓకే సో అందుకని మనము ఎంటీ అరే పాస్ చేసినప్పుడు దిస్ ఈస్ నౌ అండ్ ఎంటీ. సో అరే కంప్లీట్గా కంట్రీస్ అయితే అరేనే. సో మ్యాప్ అనేది వర్క్ అవుతుంది. ఎప్పుడైతే డేటా మనకు వచ్చి లోడ్ అవుతుందో అప్పుడు మిగతా డేటా కూడా లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అని అంటే ఎస్ కంట్రీస్ ఆర్ హియర్. నాకు మీరు ఏం చేస్తారో తెలియదు. దిస్ ఈజ్ వాట్ యువర్ వర్క్ ఈజ్ ఫర్ టుడే. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ చూపించాను. నాకు రెండు రకాలుగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే when I click on Afghanistan information should be displayed over here. When I click on Australia information should be displayed over here. ఇంతే పని, ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఓకే సో ఎవరైతే ఓకే అది నాకు చేసి పెట్టాలి మీరు. అండ్ ఇంకొకటి
అండోరా ఏదో సంథింగ్ ఏదైనా క్లిక్ చేసినా నెక్స్ట్ ఇంకొక సపరేట్ పేజ్లో డిస్ప్లే అయ్యేటట్టు. బట్ ఐ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని పెట్టడానికి ట్రై చేయండి. covid19.org. కొద్దిగా కష్టమే. ఈ గ్రాఫ్స్ అన్ని ఎట్లా చేస్తారంటే, నేను గ్రాఫ్స్ ని చేయను, నాకు గ్రాఫ్స్ తోటి పెద్దగా ఐడియా లేదు. అది చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు. కానీ మీరు చేయాలనుకుంటే దీన్ని చేయొచ్చు అనమాట. యూ కెన్ డూ దట్ హ్యాపీలీ. ఎట్లాగో చూడండి ఒకసారి. ఎంత సింపుల్గా ఇప్పుడు ఒక డేటాని తీసుకుని స్టాండ్ అగేన్స్ట్ ఫేక్ న్యూస్ అండ్ వాట్సాప్ డోంట్ forward a message until you verify the content. Help. Okay, leave it. So ఇప్పుడు మనకి ఈ డేటా ఉంది. ఇది ఒక లైవ్ డేటా, లైవ్ వెబ్సైట్ అనుకో. ఈ లైవ్ వెబ్సైట్లో మనము ఈ పర్టికులర్ పార్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒక మ్యాప్ అనుకోండి, లేకపోతే ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ గ్రాఫ్ని మనం క్రియేట్ చేయాలి. నిన్న ఒక్కరోజు 272 అని. ఓకే, ఎనీవేస్ దిస్ ఈస్ వాట్ క్యుములేటివ్ అని క్లిక్ చేసినప్పుడు ఒక విధంగా, డైలీ అనేది క్లిక్ చేసినప్పుడు ఇంకొక విధంగా. స్కేల్ ఇన్ఫర్మేషన్. సో వీటిని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. నిన్న ఒక్కరోజు 16 మెంబర్స్. ఓకే, నిన్న 6. ఓకే, ఎనీవేస్. సో ఇట్లాంటివి ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఉత్తరప్రదేశ్ మీద క్లిక్ చేసిన మూవ్ చేసేటప్పటికి దట్ ఈస్ వాట్ ద స్టేటస్ ఈస్. ఇట్లాంటివి కూడా మనం ఇంప్లిమెంట్ చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. దిస్ ఈజ్ రియాక్ట్ యాప్. నేను కోవిడ్-19 వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేశాను యూజింగ్ రియాక్ట్ అని. ఇట్లాంటిది కూడా ఒకటి తీసుకుని దీంట్లో ఏమేమి డేటా ఉంది, ఈ డేటాను మనం ఎట్లాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫోర్క్ మీ ఆన్ గిట్హబ్ అంటే ఇది నార్మల్ డేటానే అర్థం పర్ఫెక్ట్లీ. ఎవరైనా ఖాళీగా ఉంటే మీకు ఇంట్లోనే ఉన్న వాళ్ళు లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ try to implement this kind of things. You will get it. ఇదే పెట్టండి యాజ్ అ ప్రాజెక్ట్ గా. ఇది ఒకటి వెబ్సైట్. ఎక్కువగా చూస్తున్నాం కదా, దీంట్లో కూడా చాలా ఉన్నాయి అన్నమాట. వరల్డ్ మీటర్ ఇన్ఫో. సంభవం వీడు తక్కువ చూపిస్తూ ఉంటాడు, వాడేమో మరీ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. March 31, 146 cases and 227 on 30th. అట్లా. సో ఇవి మీరు చేయగలిగితే దెన్ ఇట్ విల్ బి గుడ్ ఇనఫ్ అన్నమాట. ఇట్లా ఇక్కడ లాగరిథమిక్ మీద క్లిక్ చేసినప్పుడు అంటే దీని గురించి ఆలోచించకండి. ఈ ఇన్నర్ రౌటర్ రౌట్ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయవచ్చు, ఎట్లా తీసుకుందాం. రియాక్ట్లో మీరు గ్రాఫ్ లెవెల్ వరకు మీరు వచ్చారు అని అంటే దెన్ 99.99999% యు ఆర్ ఇన్ ద సక్సెస్. ఐ మీన్ మీ వెబ్సైట్ మీ రెజ్యూమ్ ఖచ్చితంగా పిక్ అయిపోతుంది. 99.99% మీరు ఈ గ్రాఫ్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు. బార్ చార్ట్స్, వాట్ ఈస్ దిస్, గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, కర్వ్ గ్రాఫ్స్, ఇవన్నీ కనుక మీరు ఇంప్లిమెంట్ చేశారు, పై చార్ట్స్ ఇంప్లిమెంట్ చేశాను అని మీ రెజ్యూమ్లో ఉంది అని అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ యూ. చాలా మందికి ఇది రాదు. మీరు వీలు కుదిరితే రియాక్ట్
జేఎస్ నేను కాన్సెప్ట్స్ చాలా చెప్పాలమ్మా, దీని వెనకాల నన్ను కూర్చోమని చెప్పకండి. D3 JS ఇది ఇవి రెండు కనుక మీరు యాడ్ చేసుకోగలిగితే సూపర్ ఉంటుంది. ఐ హావ్ సీన్ ఐ హావ్ నెవర్ సీన్ దిస్ బిఫోర్. D3 JS విత్ రియాక్ట్ అనేది ఎప్పుడు కోర్స్ ఇది? సిక్స్ మంత్స్ ఏదో. దెన్ ఇట్స్ ఫైన్. ఓకే, దీనికి వెళ్ళాల్సిన పని లేదు మీకు, ఉడేమికే వెళ్ళాలన్న రూల్ ఏం లేదు. జస్ట్ ఇది ఒక్కటి చేయండి సరిపోతుంది. మీడియంలో ఇంటరాక్టివ్ అప్లికేషన్స్ విత్ రియాక్ట్ అండ్ D3. అబ్బో, ఇది 2017లో. నో 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 నో, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. బట్ దాని ఫ్లో ఎట్లా అవుతుందో చూడండి ఒకసారి. ఇలాంటివి మనం చేయాలి అంటే ఎలా చేయాలి? యాంగులర్ కంటే రియాక్ట్ లో చాలా ఈజీ అన్నమాట. వన్ ఆఫ్ ద రీజన్, ద వెరీ ఎర్లీ డేస్ లో నేను రియాక్ట్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది అంటే, యాంగులర్ అప్లికేషన్స్ లో నాకు గ్రాఫ్స్, పై చార్ట్స్ ఇవి ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఓన్లీ మెటీరియల్ లో ఇచ్చినవి మాత్రమే నేను చేసుకోగలిగి, గూగుల్ సపోర్టెడ్ మాత్రమే మంచిగా వర్క్ అయ్యేవి. మిగతావి అసలు ఇది ఎప్పుడు కంపాటబిలిటీ ఉండేది కాదు. బట్ రియాక్ట్ ఈజ్ నాట్ లైక్ దట్. రియాక్ట్ హ్యాస్ వెరీ గుడ్ కంపాటబిలిటీ. ఒక్కసారి ఇవి చూడండి, దెన్ యూ విల్ హ్యావ్ అ బెటర్ ఐడియా. అది చేయగలిగితే మాత్రం ఇట్ విల్ బి గ్రేట్. ఇది ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకొని రెడీగా ఉండండి. ఓకే, యా చెప్పండి. అది రౌటింగ్ ఒకసారి కోడ్ ఒకసారి లింక్ చేస్తారా, చేంజ్ చేస్తారా? ఈ రోజు రాసిన కోడా? మొత్తం ఎంటైర్ అప్లికేషన్ కోడ్. సరే, నేను గిట్లో పుష్ చేసి మీకు పంపిస్తాను. ఓకే. యా, ఓకే, సరే అండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఒకసారి ఫెచ్ చేయడం ఇదంతా చేయండి. టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద రిడక్స్. ఓకే, రేపటి నుంచి మనం రిడక్స్ ని స్టార్ట్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. Mm-hmm.